వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ టూర్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీతో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ యొక్క మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో మనము యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనము అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క ట్యాక్స్ ఇన్ఫర్మేషన్‌ని మనం ఎలా చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రతీదీ చూపిస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్‌లో మీరు తెలియజేయొచ్చు. సో లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం పదండి. మీరు ఇలా డాష్‌బోర్డ్‌లోకి వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఈ ఎర్న్ అనే బటన్‌పై క్లిక్ చేయండి. ఎర్న్ అనే బటన్‌పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ గెట్ పెయిడ్ అని ఉంది కదా రైట్ సైడ్‌లో. ఇక్కడ యాక్షన్ రిక్వైర్డ్ అని కనబడుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి, సబ్మిట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. గెట్ స్టార్టెడ్ అనే బటన్‌పై క్లిక్ చేయండి. సో దీనిపై క్లిక్ చేయగానే మనకి యాడ్సెన్స్ అకౌంట్‌లోకి తీసుకెళ్తుందనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే, జస్ట్ కిందికి స్క్రోల్ చేసి పేమెంట్ మెథడ్ ఉంది కదా, సో పేమెంట్ అనే బటన్‌పై క్లిక్ చేయండి. సో అప్పుడు మనకి ఇక్కడ పేమెంట్ అనే బటన్‌పై క్లిక్ చేయగానే మనకి పేమెంట్స్ ఇన్ఫో అని కనబడుతుంది. దానిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుంది, పేమెంట్స్ అకౌంట్ అని ఉంది కదా, దీంట్లో యాడ్సెన్స్ ఇండియా అని ఉంది. సో మనం ఇక్కడ డౌన్ యారోని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్ పేమెంట్స్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసేయండి. మేనేజ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో దీంట్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ ఎడిట్ అని ఉంది. తర్వాత ఇక్కడ సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫో ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ అనే బటన్ ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కిందన మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. సో దీనిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఇక్కడ సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాక్సెప్టెడ్ అని ఉంది. సో నేను ఇక్కడ చూడండి మీరు, లాస్ట్ టైం ఇక్కడ ఎప్పుడు చేశానంటే సెప్టెంబర్లో ఇది అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కింద చూడండి యునైటెడ్ స్టేట్స్ అని. సో నేను ఆల్రెడీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. సో మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికని మరలా నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను అనమాట. సో నేను ఆ ట్యాక్స్ డీటెయిల్స్ని సబ్మిట్ చేసింది కూడా డిసెంబర్ 22, 2024. సో కాబట్టి నాకు ఇక్కడ అప్రూవ్డ్ అని వచ్చింది. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుందన్నమాట. యునైటెడ్ స్టేట్స్ యొక్క ట్యాక్స్ని సబ్మిట్ చేయడానికి మనం ఇక్కడ సబ్మిట్ న్యూ ఫామ్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ సబ్మిట్ న్యూ ఫామ్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో ఇక్కడ సబ్మిట్ న్యూ ఫామ్ అనే బటన్పై ఇక్కడ ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. సో జస్ట్ నేను ఇక్కడ స్టార్ట్ న్యూ ఫామ్ అనేది కదా, దీనిపై క్లిక్ చేస్తున్నాను. బిఫోర్ యూ స్టార్ట్, మీరు స్టార్ట్ చేసే ముందు ఒకసారి చదువుకోండి. సో ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇక్కడ స్టార్ట్ ఫామ్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో మీరు ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో దానికి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. సో నేను ఇప్పుడు ఇక్కడ నా యొక్క ఈమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేశాను. జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేస్తున్నాను. మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అని వస్తుంది, అది మీరేనా కాదని కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో నాకు వచ్చినటువంటి ఆ యొక్క వెరిఫికేషన్ కోడ్ 93 ఉంటుంది కదా, దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఫోన్లో సబ్మిట్ చేస్తున్నాను. సో ఇది ఓకే అయిపోయింది. ఆ తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా చూపిస్తుంది. దీంట్లో ఇది ఫామ్ అనమాట. సో యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇది. అకౌంట్ అనేది ఇండివిజువలా నాన్ ఇండివిజువల్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ అకౌంట్ అనేది నాది ఇండివిజువల్ కాబట్టి ఫస్ట్ అందరూ కూడా ఇండివిజువల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ యొక్క సిటిజన్ అయినప్పుడే మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇండియా కాబట్టి నేను జస్ట్ ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత కింద చూడండి, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఇండివిజువల్గా మీరు ఈ యొక్క ఫామ్ని సబ్మిట్ చేస్తున్నట్లయితే ఈ ఫస్ట్ ఫామ్ని సెలెక్ట్ చేసుకోండి. బిజినెస్ పరంగా ఈ యొక్క ట్యాక్స్ని పే చేస్తున్న వాళ్ళైతే
మీరేం చేయాలంటే ఇక్కడ సెకండ్ ఫార్మ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేను ఇక్కడ ఫస్ట్ ఫార్మ్‌ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే బటన్‌పై క్లిక్ చేస్తున్నాను. సో, తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది చూడండి టాక్స్ ఐడెంటిటీ అని. సో, ఇక్కడ మీ యొక్క నేమ్ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత కిందన చూడండి. సో, మీరు ఇక్కడ చూడండి మీ యొక్క పేరు అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత మీరు ఇది ఆప్షనల్ అని ఇచ్చేసారు. దీన్ని వదిలేసేయండి. సో, ఇక్కడ మీరు ఆ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క కంట్రీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఇండియా కాబట్టి ఇండియా అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కింద టాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ఉంటుంది. సో, మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫారినర్ కాబట్టి యూఎస్‌కి సంబంధించినటువంటి లోకల్ పర్సన్ కాదు కాబట్టి, సో, మనం ఫారినర్స్ అయితాం కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే పాన్ కార్డ్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో, నేను ఇక్కడ పాన్ కార్డ్ నంబర్‌ని ఎంటర్ చేస్తున్నాను. సో, నేను ఇక్కడ పాన్ కార్డ్ నంబర్‌ని ఎంటర్ చేశాను. ఆ తర్వాత నేను జస్ట్ నెక్స్ట్ అనే బటన్‌పై క్లిక్ చేశాను. సో, ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క అడ్రెస్‌లో మీ యొక్క పర్మనెంట్ అడ్రెస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, నేను ఇక్కడ అడ్రెస్‌ని ఎంటర్ చేసి ఈ యొక్క బాక్స్‌ని కూడా టిక్ చేస్తాను. నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను కాబట్టి నా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ డిస్‌ప్లే అవుతున్నాయి. జస్ట్ నేను ఓకే అనే బటన్‌పై క్లిక్ చేశాను. ఆ తర్వాత చూడండి సో, మెయిలింగ్ అడ్రెస్ కూడా టిక్ చేసి తర్వాత నెక్స్ట్ అనే బటన్‌పై క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది చూడండి. టాక్స్ ట్రీటీ అని ఉంది కదా! దీంట్లో ఇక్కడ కిందన చూడండి. సో, మీరిక్కడ చూడండి. ఇందులో మనం ఏందంటే యూఎస్‌కి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ 30% వరకి టాక్స్ అనేది హోల్డ్ చేసుకుంటారనమాట. సో, మనం యూఎస్ వాళ్ళం కాదు కాబట్టి ఇక్కడ యెస్ ఐ యామ్ ఎలిజిబుల్ ఫర్ ఏ రెడ్యూస్డ్ విత్ హోల్డింగ్ రేట్. సో, ఈ యొక్క సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కిందన చూడండి రెసిడెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ వితిన్ ద మీనింగ్ ఆఫ్ ద ఇన్‌కమ్ టాక్స్ ట్రీటీ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ద కంట్రీ. సో, దీన్ని మనం టిక్ చేసి ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ. సో, నేను ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, జస్ట్ ఇండియా పైన క్లిక్ చేసి ఓకే చేసిన తర్వాత ఇక్కడ కింద చూసినట్లయితే స్పెషల్ రేట్స్ అండ్ కండిషన్స్ అని ఉంది. దీంట్లో సో, మనము ఈ మూడిటిని కూడా టిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మూడిటిని టిక్ చేసినట్లయితే మనకే బెనిఫిట్ అవుతుంది. జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లో రేట్ ఆఫ్ పర్సెంటేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ రెడ్యూస్డ్ ట్రీటీ రేట్ అనేది తక్కువ ఉండేది. 15% ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. 0%. ఆ తర్వాత ఇక్కడ థర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో కూడా నేను ఈ యొక్క ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సో, దీంట్లో ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ నెక్స్ట్ అనే బటన్‌పై క్లిక్ చేస్తున్నాను. సో, దీంట్లో ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత చూడండి మీరు సో, ఇక్కడ టాక్స్ ట్రీటీ అనేది మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత పర్సెంటేజ్ వైస్‌గా డిస్‌ప్లే అవుతుంది చూడండి. ఆ తర్వాత చూడండి ఇక్కడ కిందన యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ పెర్ఫార్మ్డ్ ఇన్ యూఎస్ అని ఉంది కదా! దీంట్లో మీరు యూఎస్‌లో గూగుల్‌కి సంబంధించినటువంటి ఏదైనా యాక్టివిటీస్‌ని చేశారా? అని అడుగుతుంది. చేయబోతారా అని కూడా అడుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే మనము యూఎస్‌లో ఏం చేయలేం కాబట్టి నో అని పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ బాక్స్‌ని టిక్ చేసి నెక్స్ట్ అనే బటన్‌పై క్లిక్ చేయండి. తర్వాత టాక్స్ రిపోర్టింగ్ అని ఉంది కదా! దీంట్లో కిందన చూడండి. ఇక్కడ గో పేపర్‌లెస్ అని ఉంది. సో, ఈ యొక్క టాక్స్ దీంట్లో మీరు ఏం చేయాలంటే ఈ యొక్క టాక్స్ రిపోర్టింగ్ అనేది వాళ్ళు మనకి ఈ యొక్క సబ్మిట్ చేసినటువంటి ఈ యొక్క టాక్స్ డీటెయిల్స్‌ని మనకు మెయిల్ ద్వారా చేయడం కష్టమవుతుంది కాబట్టి సో, మనకు మన యొక్క అడ్రస్‌కి పంపించడం కష్టమవుతుంది కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే గో పేపర్‌లెస్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారన్నమాట. సో, వాళ్ళు ఇక్కడ రికమెండెడ్ కూడా ఇదే పెట్టారు. సో, మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను గో పేపర్‌లెస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ కిందన యాక్సెప్ట్ అని ఉంది కదా! ఇక్కడ దీన్ని ఈ యొక్క బాక్స్‌ని టిక్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్‌పై క్లిక్ చేస్తున్నాను. సో, మనం ఏదైతే ఇక్కడ టాక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో సో, దానికి సంబంధించినటువంటి ఫార్మ్స్ అనేవి ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, ఈ యొక్క ఫార్మ్స్ అన్నిటిని మనం డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, నేను జస్ట్ ఒక దానిపైన క్లిక్ చేసి ఇక్కడ డౌన్‌లోడ్ అనే బటన్‌పై క్లిక్ చేస్తున్నాను.
ఇలా మన యొక్క ఫామ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. ఆ తర్వాత సో ఇలా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ని కన్ఫర్మ్ అనే బటన్ పై టిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ పై క్లిక్ చేయండి. సర్టిఫై అండ్ సైన్ ఉంది కదా, దీంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్యాక్స్ ఫామ్ సర్టిఫికేషన్ ఉంది కదా, దీన్ని టిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ కూడా టిక్ చేయండి. సో మీరు ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే, మీరు ఎప్పుడైతే ఈ యొక్క అప్లికేషన్ని, ఈ యొక్క ఫామ్ని సబ్మిట్ చేస్తున్నారో అదే ఇయర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ 2024 కాబట్టి ఈ ఇయర్ని ఎంటర్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా 2020 అని డిస్ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ ఇవ్వాల్సిన ఇయర్ ఏంటంటే 2024. యాక్చువల్గా నేను 2024 ఇప్పుడు డిసెంబర్ 22 నాడు ఎంటర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 2024 అని ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ డేట్ ఇవ్వాలనుకుంటే ఈరోజు డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో నేను ఇక్కడ అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. ఆ తర్వాత చూడండి, సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకేం అడుగుతుందంటే మీ యొక్క సిగ్నేచర్ అడుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని మీరు సబ్మిట్ చేస్తున్నారు కదా, మీరేనా ఈ యొక్క అకౌంట్ హోల్డర్, మీరేనా కాదా అనేది కన్ఫర్మేషన్ కోసం ఈ యొక్క డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. నేనే ఈ యొక్క కంది రమేష్ కాబట్టి సో నేనేం చేస్తున్నానంటే ఎస్ ఐఎమ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద చూసినట్లయితే ఆల్రెడీ నేను ఇంతకుముందు సబ్మిట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ హైలైట్ అవ్వలేదు. సో మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క పేరు అనేది ఇక్కడ హైలైట్ అయి ఉంటుంది అన్నమాట, ఇలా చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా టోటల్గా ఫిల్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేయండి. సో సబ్మిట్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ఈ యొక్క సబ్మిట్ చేసిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా నా వీడియోస్ని యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది కాబట్టి మీరు లైక్ చేయడం మరవద్దు. ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఏదైనా మీకు అర్థం కాని విషయం ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో దానికి నేను రిప్లై ఇస్తాను. ఆ తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఈ యొక్క ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మాకు చేయడానికి రాదు, అప్డేషన్ మాకు చేయడానికి రాదు, మీరే చేసి పెట్టండి అంటే కూడా సో మీరు నాతో కాంటాక్ట్ అవ్వడానికి కాల్ మీ ఫర్ యాప్ నుండి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే, మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ని నేను చాలా అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.